అందరికీ నమస్కారం. సారీ, నమస్తే. నేను మా ముగ్గురులో ఎవరైతే వాటర్ లేకుండా ఈ చిప్స్ అయితే తింటారో వాళ్ళు ఫస్ట్ విన్నర్ అన్నమాట. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మహానటి సావి ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నేనైతే నా ఫ్రెండ్స్ కి ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నాను. ఆ ఛాలెంజ్ ఏంటంటే మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే నా ఫ్రెండ్స్ ఎవరో మీకు చూపిస్తాను. మా ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ బాంబేలోనే ఉంటారన్నమాట. ఆ ఫ్రెండ్స్ ఇద్దరినైతే మీరు ప్రీవియస్ వీడియోలలో అయితే చూసే ఉంటారు. సో వాళ్ళిద్దరిని అయితే ఇప్పుడు నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. హలో అందరికి, నా పేరు ప్రీతి, నేను సావిత్రి ఫ్రెండ్ ని. ప్రీతి మీకు తెలిసే ఉంది, నా ఫ్రెండ్. ఇంకొక అమ్మాయి అయితే ప్రభాస్ ఫ్యాన్ అన్నమాట, అది ముంబైలో. మీ ప్రీవియస్ వీడియోలో ఆ అమ్మాయిని కూడా చూస్తుంటారు నా వీడియోస్ లలో. ఇప్పుడు ఆ అమ్మాయి అయితే రాబోతుంది అనమాట. ఓకే, హలో అందరికీ నమస్కారం. సారీ, నమస్తే. నమస్తే బోల్తే, నమస్కారం కింద బోల్తే. అందరికీ నమస్కారం, నా పేరు దేవి. సో నేను ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను. రోజు ఛాలెంజ్ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఇద్దరు ముంబైలో ఉన్న వాళ్ళే. ఇక్కడే చిన్నప్పటి నుంచి బోర్న్ బోర్డర్ ఫ్రమ్ ముంబై అన్నమాట. ఆ సైడ్ అయితే ఆంధ్ర సైడ్ గానీ మన రాయలసీమ సైడ్ అయితే స్పైసీ బాగా తింటాము. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి, నేనైతే రాయలసీమ అమ్మాయిని కాబట్టి వీళ్ళిద్దరికి కొంచెం కారం అలవాటు చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఈ రోజు నేనైతే చిప్స్ అయితే తినిపించాలనుకుంటున్నాను. ఇవి చిప్స్ ఇది పేరైతే తెలియదు, పొటాటో తోటి చేస్తారు, ఎలా చేస్తారో తెలియదు. కానీ ఇది చాలా స్పైసీ ఉంటది, ఇంకా కారం పొడి వేసి బాగా స్పైసీ ఉంటది. సో వి లవ్ ఇట్ అండ్ మేము ఇప్పుడు ట్రై చేయబోతున్నాం, అంటే ఛాలెంజ్ చేయబోతున్నాం. వాటర్ లేకుండా ఈ చిప్స్ అయితే తింటారో వాళ్ళు ఫస్ట్ విన్నర్ అన్నమాట. నాది స్పైస్ టాలరెన్స్ చాలా తక్కువ ఉన్నది, అయినా ట్రై చేద్దాం. చలో విల్ స్టార్ట్ నౌ. ఓకే, 1 2 3 గో. సెకండ్. చూసారా ఎంత కారం వేశారు ఇందులో? చాలా కారం ఉంది. దేవి చూడండి ఎట్లా దిగింది. కారం లేదా దేవి? ప్రీతి అయితే డెఫినెట్ గా తన కళ్ళలో అయితే తెలిసిపోతుంది స్పైసీ తినలేనని. దేవి అయితే కొంచెం హైడ్ చేసుకుంటుంది. షీటింగ్ చేస్తున్నాను, నోస్ లోంచి కూడా వస్తుంది అనమాట స్పైసీ, అంత స్పైసీ ఉంది. छोटा छोटा पीस ले रही है, लोग दोनों छोटा छोटा पीस ले रहे हैं और मैं इतना बड़ा बड़ा पीस खा रही हूँ. ठीक है, चलो मैं भी बड़ा पीस लेते हैं. देख पीस తీసుకున్నా. చాలింగా. A few moments later. Give up. Out. Give up. ఇప్పుడేం కాదు, అంత వీడియో అయిపోయిన తర్వాత మనకి గివ్ ఎంత ఉంటుందో చూడాలా. ఏమైనా వాటర్ మెరుగునే చెయ్యి. వాటర్ కూడా లేవు మా ఇంట్లో, ఎందుకంటే ఇక్కడ ఈ ఇంట్లో కొత్త ఇల్లు కాబట్టి ఇక్కడ వాటర్ అయితే తాగడానికి లేవు. మేమైతే పక్కింట్లోంచి తెచ్చుకోవాలి ఇప్పుడు. సో ఫస్ట్ వాటర్ తాగింది మా దేవి, తాగేసింది. సెకండ్ ప్రీతి. ఫైనల్ గా అయితే నాకైతే వాటర్ అయితే ఉంచలేదు, ఖాళీ.
రాయలసీమ పవర్ ఏమంటారు? చాలా చాలా స్పైసీ ఉంది యాక్చువల్లీ. ఇంకా ప్లస్ ఇది ఆన్ ఉన్నదా తింటారు అనుకో కళ్ళల్లో కూడా పోతుంది. ఈ లిప్స్ మొత్తం మంట వండుతుంది. मेरे नाक में से भी पानी आ रहा है. It is super spicy and I don't think ज्यादा टॉलरेंस जिसको है वो भी खा पाएगा इतना. इसको कुछ तो बोलते हैं पता नहीं मुझे, बट it is freaking tasty, good, but also spicy. So Devi, do you want to say anything about this chips? చైల్డ్హుడ్ అందరూ ఈ చిప్స్ ట్రై చేయండి, మాలాగే ఛాలెంజ్ చేసుకోండి. ఎవరైనా మా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి. అండ్ మేము కూడా స్పైసీ తింటాం, బట్ ఒక బౌండరీ ఉంటుంది స్పైసీ తినడానికి, ఒక లెవెల్ ఉంటుంది. ఇంకా ఇది చాలా స్పైసీ ఉంది. అండ్ చిల్లీ పౌడర్, కారం పొడి అనేది కంట్లోకి వస్తుంది. యాక్చువల్లీ నేను తెలంగాణ తెలుగు మాట్లాడతాను, సో కారం పొడి అనేది మొత్తం కంట్లలా మండుతుంది. ఇంకా ఇది మొత్తం మొత్తం మండుతుంది. సో అది చాలా డిఫికల్ట్. ఒక 2-3-5 చిప్స్ కంటే ఎక్కువ తినలేము. అండ్ బట్ స్టిల్ టేస్టీ ఉంది. సో ఐ వుడ్ సే కి మీరు కూడా ట్రై చేయండి. ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మేమైతే కొంచెం సో దివ్య ఏం చెప్తుందంటే, మీకోసం మీరు ఎవరైనా ముంబైలో తెలుగు వాళ్ళు ఉంటే, తెలంగాణ వాళ్ళు ఉంటే మాత్రం ఈ చిప్స్ స్పైసీ తినడం అయితే చాలా స్టార్ట్ చేయమని చెప్తుంది అనమాట. ఎందుకంటే దివ్యాకి ప్రీతికి అంత అలవాటు లేదు. నేను వచ్చిన తర్వాతనే వీళ్ళిద్దరికి కొంచెం కారం కూడా అలవాటు చేస్తున్నాను. సో లాస్ట్ టైం నేను వంట చేసినప్పుడు నీకు ఫుడ్ పెట్టాను కదా, స్పైసీ ఫుడ్ చేసి పెట్టాను అనమాట ప్రీతి కోసం. ప్రీతి అయితే తినింది ఇలానే, కొంచెము అంటే మూతి అంతా కొంచెం ఇది మంట తీస్తుంది అని చెప్పి, కానీ తినింది. దివ్య అయితే ఇంకా ఇంతవరకు తినలేదు. నెక్స్ట్ టైం మా ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా స్పైసీ ఫుడ్ చేసి పెడతాను. దివ్య రెడీ? సో అప్పుడు చిల్ అయ్యి డిన్నర్ అయితే చేస్తాము. మేమైతే బయట నుంచే ఫుడ్ తెచ్చుకున్నాము, స్పైసీ ఫుడ్, ఎగ్ ఫ్రైడ్ రైస్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ ఛాలెంజెస్ అయితే మీ ఫ్రెండ్స్ తో కూడా చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Yes. సో Bye guys. guys.